Chairman, Vishwaraya Educational Institutions, respected correspondent, Krishna Kumari Madam, Vishwaraya Educational Institutions, Executive Director, Shyam, Principal, Department of Education, Vishwaraya College of Education, faculty members, non-teaching staff, my dear students, print and electronic media, very good morning. వాస్తవానికి ఈ ఫోర్త్ టైం నేను కాలేజీకి రావడం. దిస్ ఇస్ ద థర్డ్ సెషన్. నేను వచ్చిన థర్డ్ సెషన్కి వచ్చాను. అట్ ద సేమ్ టైం ట్రైబల్ హీరోస్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆ టైటిల్ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్ ప్రమోట్ చేయడం కోసం రాష్ట్రపతి గారి చేతి మీదుగా విడుదలైన బుక్ తీసుకొని వచ్చి ఇక్కడ ఒక సెమినార్ కూడా కండక్ట్ చేస్తాను. ఆ విధంగా ఈ ఫోర్త్ టైం కాలేజీ రావడం నిజంగా మా గురువు గారు మూర్తి గారు, అదేవిధంగా చైర్మన్ గారు రామాజీ గారు, వారు అనేక సార్లు ఇన్వైట్ చేయడం ద్వారా ఈ అవకాశాన్ని నాకు కలిగి చెప్పి మీ అందరి ముందు వారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అన్నింటికంటే ముందు శతాబ్ది ఉత్సవాలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్ణయం జరిగాయి. అందులో నేను కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నాను. ఎందుకంటే డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ, ఎంఏడి ఆంధ్ర యూనివర్సిటీ, ఎంఫిల్ ఆంధ్ర యూనివర్సిటీ, పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీ, నా లైఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. అందులో వైటల్ రోల్ ప్లే చేసేటువంటి మన చైర్మన్ గారు. ఎందుకంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అనేక అంశాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. అంతకంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ శతాబ్ది ఉత్సవాల్లో మన కాలేజీకి అవార్డ్స్ వచ్చాయి. అది ప్రధానమైన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి, అదేవిధంగా డిగ్రీ కాలేజెస్ సంబంధించిన. కాబట్టి మనందరి తరఫున పర్టికులర్గా ఈ కాలేజీకి ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే అవార్డ్స్ రావడం ఈజీ కాదు. మూర్తి సార్కి, అదేవిధంగా వాళ్ళకి అవార్డ్స్ వచ్చాయంటే ఒక కాదు. మీ స్టూడెంట్ అయినటువంటి మీరు, కర్సమేట్ గారు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో అందరూ సహకారంతో ఈరోజు ఈ శతాబ్ది ఉత్సవాల్లో విశ్వవిద్యాలయంలో ఈ కాలేజీకి ఒక మంచి పేరు రావడం జరిగింది. చాలా ఆనందదాయకమైన అంశం సార్. ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ సార్. మీకు ఫోటో తెలియజేశాను. అయితే ఇప్పుడు చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి 21st century ఇష్యూస్, ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్. ఇది చాలా మంచి టాపిక్ అండి. ఎందుకంటే ఈ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి, మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉన్నాయి. ఒక సమస్య వస్తే ఇంకో సమస్య, ఇంకో సమస్య ఇంకో సమస్య వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ మన చైర్మన్ గారు మనకి తెలియజేస్తారు అనేక అంశాలు. అయితే మీకు సంబంధించి ఒక అంశం చెప్తాను. మాకైతే ఈ పుస్తకం ఏదైతే ఉందో ఈ పుస్తకంలో పేరు రావడానికి నా ఎంపీలో కూడా రాలేదు. పిహెచ్డి చేస్తున్నప్పుడు ఇటువంటి పుస్తకం నాకు పేరు వచ్చింది. దీని విలువ మీకు తెలియదు, దీని విలువ మీకు తెలియదు. ఇందులో పేరు రావడం కోసము మా గైడ్ ప్రొఫెసర్ కేపీ సుబ్బారావు గారు, ఆయన ఇప్పుడు లేరు, స్వర్గస్థులు అయ్యారు, నాకు చాలా హెల్ప్ చేశారు. ఇందులో ఇటువంటి పుస్తకంలో పేరు రావడం కోసం నేను 2 సంవత్సరాలు తిరిగాను. ఎన్ని కన్సల్ట్ చేశారో తెలియదు. ఐఎస్ఐ నెంబర్లో పుస్తకంలో పేరు రావాలంటే యువర్ వెరీ లక్కీ అండి. ఈ
ఏజ్ లో రావడం ఉంటాయి. ఇంటర్నేషనల్ బుక్ లైబ్రరీ అంటారు, ఆ నంబర్తో పుస్తకం పబ్లిష్ చేశారు. ఇటువంటి వాటికి సెమినార్స్, వర్క్షాప్స్, సింపోజియమ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కోసం ఫ్యాకల్టీ ఎంత చురుగ్గా ఉంటారో, ఫ్యాకల్టీ అంటే ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే కాలేజ్ యాజమాన్యం దానికి అంగీకారం తెలపాలి. ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అమౌంట్తో కూడుకున్నది. ఒకవేళ మీ స్టూడెంట్స్ ఒకవేళ 500 1000 కలెక్ట్ చేయొచ్చు, కానీ సరిపోతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఈ అమౌంట్ ఎవరు పెట్టుకోవాలి? కాలేజ్ యాజమాన్యం పెట్టుకోవాలి. కానీ వాళ్ళు రెడీగా ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిశోధనకి ముందు ఉన్నటువంటి మన రమణాజీ గారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాం. నిజంగా యువత లైక్ నిజంగా మీకు తెలియదు ఇది ఒకటి. అయితే ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయి, ఈ సెమినార్కి సంబంధించి పిల్లలు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు సార్. మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు? ఎవరి దగ్గర కూడా ఎనీ వన్ వర్క్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. ఎందుకంటే మేమైతే చాలా ఆనందాలు చేసేవాళ్ళం. ఇంకా అంటే ఎంత ఎక్స్పెన్సివ్ చూడండి. 50 సెమినార్, 50 నేషనల్ సెమినార్ అంటే మేనేజ్మెంట్ ముందు బాగాలేదు. ఎందుకంటే ఈ అమౌంట్ దానికి చూసుకోవచ్చు, లేదంటే చేయొచ్చు. కాబట్టి అది మీరు లెక్క ఈ మార్గదర్శనం మీరు లెక్కండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశం గురించి మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మా చైర్మన్ సార్ గారు చాలా అంశాలు చెప్పారు, కానీ నేను కూడా కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఎన్ఏపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చూసుకున్నట్లయితే 1968లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. అప్పటి వరకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉండేది. ఎంతో కొంత మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక స్ట్రక్చర్ వచ్చిందంటే 1968 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినటువంటి స్ట్రక్చర్ మనం చెప్పుకోవచ్చు. దానిలో 1968 సంబంధించిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దానిలో కీలకమైన పాత్ర పోషించినటువంటి కమిషన్ చూసుకున్నట్లయితే కొఠారి కమిషన్. మీరు అందరూ డిగ్రీ తెలుసుకున్నారు, బిఎస్సీ రాసుకున్నారు, కొఠారి కమిషన్ గురించి చదివారు. కొఠారి కమిషన్ అనేది యాక్చువల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం అది సిఫార్సు చేయబడింది. కానీ కొఠారి అక్కడ ఆడలేదు. హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా అంశాలని తెలియజేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 86 అంటే ఇది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. అంతేకాని ముఖ్యమైన అంశం ఏంటంటే మన పివి నరసింహారావు గారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేవాళ్ళు, ఇప్పుడు హెచ్ఆర్ అంటాము, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆయన ఉన్నప్పుడు ఈ రెండో ఎడ్యుకేషన్ పాలసీ అంతా రావడం జరిగింది. దీనిలో అనేక అంశాలు చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే టెక్నాలజీకి సంబంధించిన అంశాలను ఎక్కువ తెలియజేశారండి. టెక్నాలజీ సంబంధించి ఈరోజు ఎంటైర్ వరల్డ్లో మన కంట్రీ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంటే దానికి కారణం 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినటువంటి కొత్త అంశాలను చెప్పుకోవచ్చు. అటువంటి అంశాలను కూడా 1986లో వచ్చింది సెకండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇక తర్వాత వచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీకు అందరికీ తెలిసిందే 2020. ఈ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పటి వరకు ఉంటుందండి? ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పటి వరకు ఉంటుందండి? ఒకటి 68లో వచ్చింది, ఇంకోటి 86లో వచ్చింది. వాటికి ఏమి కొలమానం ఏమీ లేదు. తర్వాత వేయాలనుకున్నారు, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి వేశారు. ఓకే, అయితే ఇది ఎంతవరకు ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఇది 2040 వరకు అండి. 20 years వరకే దీని కాలం అండి. 20 సంవత్సరాల వరకే దీని తర్వాత మార్చి చేయాలని చెప్పి ఆల్రెడీ 2020 ఎడ్యుకేషన్ పాలసీలో తెలియజేయడం జరిగింది. అయితే 2020 ఎడ్యుకేషన్ పాలసీలో చూసుకున్నట్లయితే ప్రధానమైనది వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే what to learn is not given any important what to learn, but they given importance to how to learn.
ఏమి నేర్చుకోవాలి, ఏది అభ్యసించాలి అనే దానికంటే ఎలా అభ్యసించాలి అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చూసినట్లయితే 2020 అండి. అయితే మనం ఆలోచించాలి, అసలు ఏం నేర్చుకోవాలని ఇంపార్టెంట్, ఎలా నేర్చుకోవాలని ఇంపార్టెంట్, ఎలా నేర్చుకోవాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా నేర్చుకోవాలని తెలిస్తే ఏదైనా నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవాలని తెలిస్తే ఏదైనా నేర్చుకోవచ్చు. నీకు డ్రైవింగ్ వస్తే యూనివర్సిటీకి వెళ్ళవచ్చు, లేదంటే మీ ఊరు వెళ్ళవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అవునా కదా? ఎక్కడికి వెళ్ళాలని దానికంటే నీ ముందు రావాలి, డ్రైవింగ్ రావాలి. అలాగే ఏంటంటే అభ్యసించాలి, ఎలా అభ్యసించాలి అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అసలు మీరు చదువుకున్నారు ఆల్రెడీ, బిఎడ్లో బిఎడ్ సైకాలజీలో ఉంటుందన్నమాట, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఉంటుంది. ఓకే, అంటే చదువులో ఉన్నటువంటి అక్కడ బ్యారియర్స్ ఆఫ్ లెర్నింగ్, అంటే అభ్యసించడంలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి అభ్యసించడంలో. మీరు నాతో ఇంట్రాక్ట్ అయితేనే హైయర్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ మనం మాట్లాడుకోవచ్చు. ఇంట్రాక్ట్ అవ్వకపోతే నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, దానివల్ల ఏం యూజ్ లేదు, నో యూజ్. ఓకేనా? యూజ్ అయితే లేదు. చర్చా పద్ధతిని కనుక ప్రవేశపెట్టిందా టీచింగ్ మెథడ్, ఉపన్యాస పద్ధతి ప్రవేశపెట్టిందా ఉపన్యాస పద్ధతి సరైనది కాదు, చర్చా పద్ధతి సరైనది. మీరు మాత్రం పార్టిసిపేట్ చేస్తేనే అవుతుంది. అసలు లెర్నింగ్ బ్యారియర్స్ ఏమున్నాయి, అసలు ఎలా నేర్చుకోవాలి మీరు అనుకోవచ్చు. ఎందుకు సార్ అసలు అవసరం, ఏదో సెమినార్ అన్నారు, పేపర్ అన్నారు, మా సహకరించారు, మేము రాశాను, వచ్చాను, ఈ రోజు రేపు ఉంటాను, మా ఆల్రెడీ ఎంపీ అయిపోతుంది, ఈ ఎంపీ వల్ల ఎక్కడ ఉపయోగం లేదు, దానివల్ల ఏముందని మీరు అనుకోవచ్చు. దీనికి ఏంటంటే సింపుల్ టు కాంప్లెక్స్. ఓకే, ఆ నౌన్ టు అన్నౌన్, నౌన్ టు అన్నౌన్, అది సింపుల్ టు కాంప్లెక్స్. ఇప్పుడు మనం మెథడ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. దీనికి ఒక సైంటిస్ట్, హూ ఇస్ ద కాగ్నిటివ్ సైకాలజిస్ట్, కాగ్నిటివ్ సైకాలజిస్ట్ ఏమని చెప్తారు, నౌన్ టు అన్నౌన్ దాని కోసం ఎవరు, జీన్ పియాజే. పియాజే ఏం చెప్తారంటే సింపుల్ అంటే అతను చెప్పినటువంటిది, ఇక్కడ పిల్లలు ఒక చిన్న శాస్త్రవేత్తలు అని చెప్తారు, చైల్డ్ అయితే లిటిల్ సైంటిస్ట్ అని చెప్తారు, చైల్డ్ అయితే లిటిల్ సైంటిస్ట్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనకు సంబంధం లేకుండా వాళ్ళు ప్రతిదీ నేర్చుకోవడానికి నేర్చుకుంటూ ఉంటారు, ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆ ముందుకు వెళ్తూనే క్రమంలో ఏ మెథడ్ ఉపయోగిస్తారు, వాళ్ళు ఏ మెథడ్ ఉపయోగిస్తారు, నౌన్ అన్నాము. దాన్ని స్కీమాస్ అన్నారు లేదా స్కీమాస్ అని చెప్పి మనం మాట్లాడాం. స్కీమాస్ అంటే ఒక జ్ఞానం, అంటే పూర్ణ దండలో ఒక కూర్చున్నట్టు, పువ్వులు కూర్చున్నట్టుగా మనకు తెలిసిన జ్ఞానంతో తెలియని జ్ఞానాన్ని పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. మన చైర్మన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక అంశాన్ని చెప్పారు. ఏ అంశం అది? సెల్ఫ్ లెర్నింగ్. అంటే వ్యక్తిగతమైనటువంటి అభ్యాసం అనేది చాలా అవసరము అన్నారు. వ్యక్తిగతమైనటువంటి అభ్యాసం చాలా అవసరం అని చెప్పి మాట్లాడారు. వ్యక్తిగత అభ్యాసం ఏమొచ్చింది, జీపీఆర్ ఏం చెప్పారు, అవును అన్నాం. లిటిల్ చైల్డ్ అయితే లిటిల్ సైంటిస్ట్ అని చెప్పారు. ఇక్కడ చైల్డ్ గారు ఏం చెప్పారు, సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పి మాట్లాడారు. వ్యక్తిగతంగా నేర్చుకోవడం అనేది చాలా అవసరం అని చెప్పి మాట్లాడారు. అయితే ఈ జీపీఆర్ చెప్పడానికి ఇప్పుడు మనకు చైర్మన్ గారు చెప్పిన ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది, అవుట్ లెర్న్ అంటే స్వతహాగా నేర్చుకోవాలి. స్వతహాగా నేర్చుకోవడానికి ముందుంటే ఆటోమేటిక్గా ఏమవుతాం, నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, తెలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇది చదవండి అంటే అందులో అంత అఫెక్టివ్నెస్ ఉండదు, కానీ ఇది తెలుసుకుందాం, మీరు చదువుతాను అనుకుంటే ఎంత అఫెక్టివ్నెస్ ఉంటుంది, తెలుసుకొని తీరుతాం. ఈ రోజు మీరు ఖచ్చితంగా తెలుసుకుని రా అన్న దానికంటే ఈ రోజు నేను తెలుసుకుంటాను అనే దానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది ఆ గోల్ అవ్వదు, నీది. తెలుసుకోవాలన్న గోల్ అవ్వదు, నీది.
కానీ నువ్వు తెలుసుకోరా అలా చదువుకోవడం అంటే అవ్వదు. అది నాది టీచర్, అది నాది కాస్త ఏమవ్వాలి, నీదై ఉండాలి. నీదై ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ చదువుకోవడానికి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగినప్పుడు అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండే అవకాశం లేదు. అదే అంటున్నమాట. ఈ న్యూఎడ్యుకేషన్ పాలసీలు హైయర్ ప్రధానమైన ఏంటంటే నువ్వు ఏం నేర్చుకోవాలని కాదు, ఓకే, ఎలా నేర్చుకోవాలనే దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగినటువంటి అంశం ఈ న్యూఎడ్యుకేషన్ పాలసీలో చూసుకున్నట్లయితే. ఇలా చూసుకున్నట్లయితే అనేక అంశాలు మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి చెప్తున్నప్పుడు సార్ మనకు వాల్యూస్ కోసం మాట్లాడారు. హైయర్ ఎడ్యుకేషన్లో వాల్యూస్ లేవు, మనకి అవి లేవు అని చెప్పి అది లేకపోవడం వల్ల విలువలు పతనమైపోతా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 7 years స్కూల్ పంపించాలి, అప్పుడైతే బాగుంటుంది. ఆల్రెడీ మనకి చూసుకున్నప్పుడు 176 సంబంధించినటువంటి ఏదైతే ఉందో అంతా ఆ ర్యాంకింగ్లో ఉన్నాం. మిగతా కొన్ని దేశాలు ఎలా ఉన్నాయి, దానికి కారణం ఏంటంటే వాల్యూస్ నేర్చుకోవడం. అసలు వాల్యూస్ ఎవరు ఇన్కాల్కులేట్ చేయాలి? ఫస్ట్ పేరెంట్స్. ఓకే, మదర్ ఇస్ ఏ ఫస్ట్ టీచర్ అండి. మదర్ ఇస్ ఏ ఫస్ట్ టీచర్. మన అమ్మ ప్రతి ఒక్కరికి మొదట ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉంటారన్నమాట. మన మదర్ కెరీర్ విలువ ఏముంటారు ఫస్ట్. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఈ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఆ మదర్కి ఆ ఫ్యామిలీ ద్వారా వాల్యూస్ అనేవి ఇన్కార్పొరేట్ అవుతూ వచ్చేయాలన్నమాట. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, మ్యారేజ్ అయినా ఇద్దరు ఎంజాయ్ చేసేయాలి. ఏం ఎంజాయ్ చేస్తాం? ఏముండదు అనుకుంటారు, కానీ ఏం ఎంజాయ్మెంట్ ఏముండదు అనుకుంటారు. కానీ జాయింట్ ఫ్యామిలీలో ఉంటే నిజమైన అనుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది. అక్కడ విలువలు వస్తాయి. ఫస్ట్ విలువలకి ప్రధానమైన పునాది ఎక్కడ ఉండాలంటే ఫ్యామిలీలో పడాలి. తర్వాత టీచర్. ఓకేనండి. ఇలా వాల్యూస్ అనేది లేకపోతే ఏమవుతుంది? ఈ సోషల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో పతనం అవుతాయి. అప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ అని చెప్పి పాజిటివ్ అంశం, కానీ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఒకటి వస్తుంది అన్నమాట. సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్. ఎవడేమైతే నాకేంటి, నేను అభివృద్ధి అవ్వాలి, నేనే అభివృద్ధి అవ్వాలి. తొక్కైనా చంపైనా ఏం చేసినా నేను అభివృద్ధి అవ్వాలి ఒక రకమైనటువంటి మైండ్ సెట్ కానీ వాళ్ళలో వచ్చిందనుకోండి, విలువ ఏముంది? పతనమయ్యే అవకాశం ఉంది. ఇటువంటి విలువని మనం పెంపొందించాలి హైయర్ ఎడ్యుకేషన్లో. ఆల్రెడీ సార్ చెప్పారు. సింపుల్ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అమ్మాయి అనుకుంటాం. తనకు రేపు బర్త్డే, తనకు తెలుసు రేటు కూడా తనకు తెలుసు, అమ్మాయి తెలుసు, బాయ్ ఫ్రెండ్ తెలుసు, గర్ల్ ఫ్రెండ్ బర్త్డే తెలుసు. అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే గిఫ్ట్, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు విషెస్. ఆ విషెస్ కూడా ఎలా ఉండాలి? సర్ప్రైజ్గా ఉండాలి. అవునా కదా? చూస్తారు. ఇంకా ఇదే కోరుకుంటుంది, ఇదే కోరుకుంటారండి. ఓకే, అన్నిటికన్నా ముఖ్యమైనది విషెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ విషెస్ అనేది ఏంటంటే సాటిస్ఫాక్షన్, మెంటల్ సాటిస్ఫాక్షన్. ఆ విషెస్ ఏ విషెస్ కావాలి? ఫస్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి రావాలి? వాట్సాప్లో తన నుంచే రావాలి. తనకంటే ముందు ఎవరు వచ్చినా ఈజ్ ద ఫెయిల్యూర్ ఇన్ లవ్. అసలు